కన్యా రాశి వారికి జన్మకేతు కళత్ర రాహు శని గురులు బలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగున్నప్పటికీ టెన్షన్లతో కూడుకున్నటువంటి ఆరోగ్య వాతావరణం ఉండేటువంటి స్థితి కనపడుతుంది కన్యా రాశి. తర్వాత మనకి కన్యా రాశి వారికి జన్మకేతు అలాగే కళత్రంలో రాహు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ వాతానికి సంబంధించినటువంటి రోగాలు అంటే మీకు నొప్పులు, నడుము నొప్పి కావచ్చు, లేదా కొంత పోస్చర్స్ లో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, నొప్పులు అంటే తలనొప్పులు ఇలాంటివి, మెడ నొప్పులు వంటి నొప్పులకు సంబంధించినటువంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి జన్మ కేతు ప్రభావం చేత కన్యా రాశి వారికి వాతానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి కనబడుతోంది. వారికి రెమెడీస్ ఏమిటంటే విఘ్నేశ్వరుని పూజించడం, అలాగే దుర్గాదేవిని పూజించడం, విశేషించి రాహు కాల సమయంలో విఘ్నేశ్వరుడు వద్ద దీపారాధన వంటివి చేయడం, అమ్మవారి వద్ద దీపారాధన వంటివి చేయడం వల్ల వారికి దోష నివృత్తి జరిగి కొంత ఆరోగ్యపరమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఈ ఆరోగ్యరీత్యా మీరు ఒకటి వాతం ఒకటి చెప్పారండి గురువుగారు, ఇంకొక పాయింట్ ఏంటి అన్నారండి? అదే నడుము నొప్పులు, వాతము, సైయేటికా లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి. ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది శరీరానికి ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ లేకపోవటం వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెండోది శరీరంలో ఒక నీటి శాతం తగ్గటం వల్ల కానీ, లేదా మీరు తీసుకునేటటువంటి నీళ్ళల్లో అంటే మంచినీళ్ళల్లో ఆ యొక్క లవణాల సాంద్రత తగ్గిపోవటం వల్ల కూడా ఇటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మనం తీసుకునేటటువంటి వాటరు మినరల్స్ ఉండేటట్టుగా ఒకటి చూసుకోవాలి. రెండోది ఈ యొక్క శారీరకమైనటువంటి వ్యాయామం లైక్ వాకింగ్ చేయటం కానీ, లేకపోతే యోగా లాంటివి కానీ, చిన్న ఎక్సర్సైజ్ సైక్లింగ్ చేయటం, లేకపోతే ఈవినింగ్ టైం వాకింగ్ చేయటం వల్ల ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ చేయటం వల్ల కూడా మీకు ఇటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అట్లాగే పోషకాహారం అంటే పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం. సాయంత్ర సమయంలో కనుక మీరు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ని సహసిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని తీసుకోవటం వల్ల కూడా ఈ యొక్క సయాటికా కానీ లేకపోతే ఈ పెయిన్స్ రిలీఫ్ అయ్యేటటువంటి ఉంటుంది. మ్యాక్సిమం ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ ఎప్పుడైతే మన శరీరానికి ఇస్తామో చాలా ప్రాబ్లమ్స్ని మనం అరికట్టగలిగిన వాళ్ళం అవుతాం గురువుగారు.